ముందుగా అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఓకే, ఫైన్ అనుకుంటున్నా అందరూ. మరి చాలామంది కామెంట్ పెట్టారు. కామెంట్ పెట్టిన వాళ్ళకి కూడా మరి థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా థ్యాంక్స్. మరి అదేవిధంగా నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా వెరీ థ్యాంక్స్ అండి. మరి ఇప్పుడైతే నేను ఇలా ఫస్ట్ రైడ్ అయితే పడ్డది. మార్నింగ్ 9 o'clock అయితే నేను స్టార్ట్ అయిపోయినా. ఈరోజు ఎండ అయితే పొద్దునే సూపర్ ఉన్నది. ఎక్సలెంట్ ఎండ కొడుతుంది మార్నింగ్ 9 o'clock. అయితే మీరు వీడియో చూస్తలేరు, మొత్తము కొంచెం చూసి వదిలేస్తున్నారు. అట్లా కాదు, పూర్తిగా వీడియో చూస్తేనే నాకు వాచ్ టైం వస్తుంది. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా కొంచెం ఓపికతోటి నా వీడియో మొత్తం చూడండి. మళ్ళీ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు, కమెంట్ కూడా పెడుతున్నారు. కానీ ఆ కమెంట్ పెట్టిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అది నాకు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలుస్తుంది. వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉన్నది, కానీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే నాకు తెలుస్తుంది. ఇంకొకటి, ఈరోజైతే మనము పికప్ లొకేషన్ వచ్చి 1.5 kilometer ఉంది. డ్రాప్ లొకేషన్ వచ్చేసి 8 kilometer ఉంది. ఈ రైడ్ వచ్చేసి మనకి ఓలాలో పడ్డది. అయితే పికప్ లొకేషన్కి అయితే ఆల్మోస్ట్ వచ్చేసినాను. ఇంకొకటి ఏంటంటే, మీరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తేనే కదా, ప్రతి ఒక్కరికి మీరు వీడియోలు చూసి సపోర్ట్ చేస్తేనే ఎంతోమంది యూట్యూబర్లను మీరు సక్సెస్ చేసిండ్రు. నన్ను కూడా సక్సెస్ చేస్తాననే హోప్ తోటి నేను వీడియోస్ స్టార్ట్ చేసిన. యాక్చువల్గా నా ప్యాషన్ వచ్చేసి యూట్యూబ్స్ చేయాలనే, కాకపోతే నాకు మ్యాన్ పవర్ లేదని చెప్పేసి చాలా కంటెంట్ చేయొచ్చు ఏదైనా మ్యాన్ పవర్ ఉంటే. మనం సింగిల్గా చేయాల్సింది ఒక్కటే అని చెప్పేసి ఇదైతే చేస్తున్నా నేను. మీరు సపోర్ట్ చేయండి. పికప్ లొకేషన్కి అయితే వచ్చిన, కస్టమర్కి అయితే కాల్ చేసిన, కానీ కస్టమరు బుక్ చేసిన పర్సన్ వేరే, ఇక్కడ పికప్ చేసుకోవాల్సిన పర్సన్ వేరు. అయితే కస్టమర్కి కాల్ చేస్తే కస్టమరు అక్కడే ఉన్నాడు అని చెప్పి పక్కన నిల్చున్నాడు. కానీ మరి అతను కాదో మనకైతే తెలియదు. అతను కూడా సైలెంట్గా ఉన్నాడు. సరేసి మళ్ళీ కస్టమర్కి చూడంటే నాకు కనపడతలేదు సార్, మరి ఎవరు ఇక్కడ కనపడట్లేదు అంటే, అప్పుడు ఆయనకు మళ్ళీ కాల్ చేసి నన్ను కాన్ఫరెన్స్లో పెట్టి, అప్పుడు మళ్ళీ ఆయన కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత ఇంకా ఎక్కించుకున్నా, ఇతన్ని అయితే తీసుకున్నా, పికప్ చేసుకున్నా. ఇట్లా ఒకరు బుక్ చేసి ఇంకొకరిని పికప్ చేసుకొని మళ్ళీ డ్రాప్ లొకేషన్లో ఇంకొకరు, ఇట్లా ఉంటే ఏమైందంటే పేమెంట్ దగ్గర మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ మనకు టైం అంతా వేస్ట్ అవుతుంది. మొత్తానికి అయితే కస్టమర్ దొరికిండు. ఇక మనోడు ఓటీపీ చెప్పిండు. ఆల్రెడీ కాల్లో కూడా మనకు కస్టమర్ ఎవరైతే బుక్ చేసారో ఆయన కూడా కాల్లో ఉండే, ఆయన కూడా చెప్పిండు ఓటీపీ, ఆయన కూడా చెప్పిండు. ఇంకా కస్టమర్ని అయితే నేను పికప్ చేసుకున్నా. అయితే మనోడికి డ్రాప్ లొకేషన్ అది వేరే నేమ్ వేరే చూపించింది. అదేంది వేరే ఎక్కడో చూపిస్తుంది అనేసి నేను అది అడిగిన నా కస్టమర్ని. వెనక కూర్చున్న అతను అడిగిన, అరే బాబు ఎక్కడరా బాబు డ్రాప్ లొకేషన్ అంటే, నా నైమాలం అంటున్నాడు. ఇంకా సరే నైమాలం ఎక్కించుకున్నా. ఇక నైమాలం అని చెప్పింది కదా, సరే అయితే అది ఎక్కడ తీసుకుపోతే అక్కడ పోదామని చెప్పేసి ఎక్కించుకొని అయితే మొత్తానికైతే నేను బయలుదేరిన.
మొత్తానికైతే కస్టమర్ని అయితే డ్రాప్ చేసేసిన. ఇక్కడికి వచ్చినాక ఈ కస్టమర్ ఇది కాదంటాడు, లొకేషన్ మళ్ళీ అదే అంటాడు, ఆ గల్లీ అంటాడు, ఈ గల్లీ అంటాడు. ఇంకా లాస్ట్కి అయితే ఇక వాళ్ళ పర్సన్కి కాల్ చేయమని చెప్తే కాల్ చేసిండు. ఆ పని చేసే దగ్గర ఇంకొక అతను వచ్చిండు. ఇక అతను వచ్చి ఇతను అయితే ఇదే కరెక్ట్ లొకేషన్ అని చెప్పిండు. ఇక అమౌంట్ వేయమంటే ఇక వాళ్ళ సార్కి ఫోన్ చేసుకొని మళ్ళీ ఇంకొక అతను వేరే వర్క్ చేసే అతను అమౌంట్ వేసిండు. ఇక ఇట్లా దమ్ము ఉంటుంది, ఒకరు బుక్ చేసి ఇంకొకరు డ్రాప్ చేసి. అంటే ఇవాళ పొద్దున్న ఇట్లా తగిలింది. ఇంకేం చేస్తాం, తప్పది, మనం చేయాలా. ఇంకా పొద్దున కదా ఓపికతో అయితే మనం చేసినాము. దీనికైతే మనకు 8 కిలోమీటర్స్కి 80 రూపీస్ అయితే మనకు అమౌంట్ వచ్చింది ఓలా నుంచి. ఈ డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు వెంటనే నాకు ర్యాపిడో ఆన్ చేసిన. ర్యాపిడో ఆన్ చేయగానే ర్యాపిడోలో ఒక రైడ్ పడ్డది. అది వచ్చేసి మనకు 2 కిలోమీటర్స్ పికప్ ఉండే. సరే అనేసి కొంచెం ముందుకు మూవ్ కాగానే వాళ్ళు మన అంత లాంగ్ నుంచి వచ్చారు, టైం పడుతుంది ఏమనుకోరో క్యాన్సిల్ అయితే కొట్టేసారు. ఇంకా అది క్యాన్సిల్ కాగానే మళ్ళీ ఇంకొక రైడ్ అయితే మనకు పడ్డది. ఇక ఈ కస్టమర్ కూడా క్యాన్సిల్ చేస్తాడేమని భయంతో అయితే పరిగెట్టుకుని ఫాస్ట్గా వచ్చేసిన. ఇక్కడికి వస్తే కస్టమర్కి కాల్ చేసిన. కస్టమర్ ఎదురింట్లోనే ఉన్నాడు. కస్టమర్ ఇంకా నేను వస్తున్నా, వెయిట్ చేయి 2 minutes అన్నాడు. సరే అని వెయిట్ చేసిన. ఇక కస్టమర్ అయితే వచ్చిండు. కస్టమర్ని పికప్ చేసుకున్నా. అయితే ఈ కస్టమర్ వచ్చేసి మనకు ర్యాపిడోలో ఎక్స్ట్రా అమౌంట్ అనేసి మనకు ర్యాపిడోలో చూపించింది ఆల్రెడీ. అంటే ఇది చిన్న డ్రాపే, 2 కిలోమీటర్స్ 2.5 కిలోమీటర్ డ్రాప్ ఉంది. పికప్ కూడా అంతే ఉంది ఆల్మోస్ట్. అయితే ఈ కస్టమర్ వచ్చేసి మనకు ఎక్స్ట్రా అమౌంట్ అని చూపించింది నాకు. ఎప్పుడు నేను ర్యాపిడోలో చేసినా కానీ ఎప్పుడు నాకు ఎక్స్ట్రా అమౌంట్వి నేను యాక్సెప్ట్ చేసే లోపల వెళ్ళిపోతుండే వేరే వాళ్ళకి. ఎప్పుడు నేను ఎక్స్ట్రా అమౌంట్వి నాకు ఎప్పుడు కాదు ఇంతవరకు, ఫస్ట్ టైం ఇది. అంటే నార్మల్గా ఇచ్చే అమౌంట్ కంటే ఎక్స్ట్రా అమౌంట్ అని వస్తుంది. అది వచ్చింది నాకు ఎక్స్ట్రా అమౌంట్. ఇదే ఫస్ట్ నా రైడ్, ఎక్స్ట్రా అమౌంట్ రైడు. అయితే నేను చేసిన కస్టమర్ని అయితే పికప్ చేసుకొని డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. అయితే ఇక్కడ మధ్యలో ట్రాఫిక్లో ఏమైందంటే మన ముందు ఒక వెహికల్ వెళ్తుంది, లేడీ డ్రైవింగ్ చేస్తున్నారు. అయితే ట్రాఫిక్ అక్కడ మనకి ఒక చౌరస్తా అంటే సిగ్నల్ దగ్గర, సిగ్నల్ కాదు అది, సిగ్నల్ లాంటిది కానీ సిగ్నల్ ఉండదు అక్కడ. మనమే చూసుకొని వెళ్ళాలి. ఒక్కొక్కసారి ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు, ఒక్కొక్కసారి ఉండడు. ఇక ఇక్కడ ఈ సిచ్యువేషన్లో అక్కడ ముందు కార్కి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో నుంచి అందరు వెళ్ళిపోతున్నారు, 2 వీలర్స్ అందరూ. ఈ మన ముందున్న వెహికల్ అమ్మాయి డ్రైవింగ్ చేస్తుంది. అయితే ఇక పాప వెనకాల లేడీస్ కూర్చుంది, వాళ్ళ మదర్ మరెవరో. ఆ కాల్కి ఏమో జబర్దస్త్ తాకింది దెబ్బ. ఈ కారు ఉంది కదా, బ్లాక్ కలర్ కారు, దాని ముంగట బానెట్ కనిపిస్తుంది కదా మీకు, ఆ బానెట్ తాకింది ఆమెకు. ఆ సేఫ్టీ గార్డ్ ఉంటుంది కదా కారుకి, అది తగిలింది. పాపం పక్కన ఆపేసుకుంటారు చూడెళ్ళి, ఆమె ప్రాణం వెళ్ళిపోయింది పాపము. నాకు మస్తు బాధ అనిపించింది పొద్దున అట్లా ఆమెకు తగలగానే. ఎవరైనా కొంచెం చూసుకొని వెళ్ళాలి మనం కూడా. ఇంకా అసలు యాక్చువల్గా అయితే అమ్మాయి కొంచెం రైట్కి వెళ్ళింటే ఆమె తగలకపోయేది, కానీ అట్లా వెళ్ళిపోయింది అమ్మాయి. ఇంకా అయితే ఈ కస్టమర్ని అయితే మనము డ్రాప్ లొకేషన్కి వెళ్తున్నాము, నియర్ బై ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే మీరు కామెంట్ చేస్తున్నారు గోప్రో ఎంత అనేసి. అయితే గోప్రో ఎంత అనేది ఇది ఇప్పుడుది కాదు, గోప్రో ఓల్డ్ మోడల్ అది గోప్రో. దీనికి డిస్ప్లే కూడా ఉండదు, పాత మోడల్ గోప్రో. అయితే ఈ గోప్రోకి నా దగ్గర 2 కెమెరాలు ఉన్నాయి. ఒకటి వచ్చి గోప్రో ఉంది, ఇంకొకటి వచ్చేసి మన SJ4000 అని ఉంటుంది. అది మామూలుదే, అది తక్కువ రేటే ఉంటుంది. అయితే అది వచ్చేసి ఫ్రంట్ ముందు పెట్టి జస్ట్ కొంచెము తీద్దాంలే అనేసి నేను దాన్ని తీసుకోవడం అనేది జరిగింది. కస్టమర్ని అయితే డ్రాప్ లొకేషన్లో డ్రాప్ చేసేసిన. అయితే ఈ కస్టమరు 66 రూపీస్ మనకు అమౌంట్ చూపించింది. అంటే ఆల్రెడీ ఆయన ఎక్స్ట్రా అమౌంట్ అని చూపించింది కదా, ఆ ఎక్స్ట్రా అమౌంట్తో కలిపి అంటే రైడ్కి 30 రూపీస్ 35 రూపీస్ ఎంత ఇచ్చిండ్రు. అతను టిప్ అని 30 రూపీస్, మొత్తం 66 రూపీస్ వేయాలి మనకి. కానీ కస్టమర్ ఏం చేసిండంటే 90 రూపీస్ కొట్టేసిండు. మనము ఆయన ఫాస్ట్గా తీసుకొచ్చినాం, ఆయన మరి ఎవరో తెలియదు, ఫాస్ట్గా అయితే తీసుకొచ్చినాం. ఆయనకు అర్జెంట్ ఉండనేమో, అందుకే అందులో కూడా మనకు ముందే ఎక్స్ట్రా అమౌంట్ అని కూడా చూపించింది, అర్జెంట్ అని పెట్టిండేమో. అందుకే ఈ కస్టమర్ని అయితే మనం డ్రాప్ చేసినాం. కస్టమర్ అయితే 90 రూపీస్ చేసిండు. ఈరోజు ర్యాపిడోలో ఇది ఫస్ట్ రైడు. నాకు ఫస్ట్ ఒక రైడ్ క్యాన్సిల్ అయింది, ఇది సెకండ్ అనమాట.
నాకు మస్తు అనిపించింది. పొద్దునే ఇట్లా మనకు ఒక జోష్ వచ్చేసింది. అబ్బా మంచిగా పడ్డది అనుకున్నా. ఇక అనుకొని ఇంకా పక్కన నీడకు పోయి కొంచెం నిలబడదాము, మనం నెక్స్ట్ రైడ్ వచ్చే వరకు వెయిట్ చేద్దామని అనుకొని పక్కన నిల్చున్నా. ఇంకో రైడ్ పడ్డది, అది కొంచెం ముందు పోగానే క్యాన్సిల్ అయింది. సరే అనేసి మళ్ళీ ఇంకొక రైడ్ పడ్డది వల్ల. ఈ రైడ్ కూడా పికప్ లొకేషన్కి అయితే వచ్చేసిన. ఆల్మోస్ట్ పికప్ లొకేషన్ ఇది కూడా బాగానే ఉండే, 1.8 ఇక దగ్గర 2 కిలోమీటర్ అనుకోండి. ఇంకా ఫాస్ట్గా వచ్చేసి ఇక్కడ డ్రాప్ పికప్ లొకేషన్కి వచ్చి పికప్ లొకేషన్కి రీచ్ అయినా అని కొట్టిన తర్వాత కస్టమర్కి కాల్ చేద్దామని కాల్ కూడా చేసిన. కానీ కస్టమర్ ఏం చేసిండు తెలుసా, క్యాన్సిల్ కొట్టేసిండు. నాకు అదే మస్తు బాధ అనిపించింది. ర్యాపిడోలో, సారీ కాదు, ఓలాలో కాదు, ర్యాపిడోలో. ఇది ఓలాలో ఫస్ట్ క్యాన్సిల్ అయింది, ఇది సెకండ్ ఓలా. ర్యాపిడోలో క్యాన్సిల్ చేసిండు. ఆడ క్యాన్సిల్ చేసిన తర్వాత సరే అని మళ్ళీ ఇంకొకటి పడ్డది ఆడ. ఇదేంద్ర బాబు క్యాన్సిల్ 2 అయినాయి పొద్దున్న నుంచి ర్యాపిడోలో అనేసి అనుకున్నా. ఓలాలో 1, ర్యాపిడోలో 2 అయినాయి పొద్దున్నే. సరే అనేసి ఇక్కడ నుంచి ఇక పికప్ లొకేషన్కి అయితే వచ్చిన. ఇక్కడికి ఇది కూడా మనకు 1.5 ఉంది. ఇది దగ్గర నుండి కొంచెం 1.5. ఇక్కడికి వచ్చిన తర్వాత కస్టమర్కి కాల్ చేస్తే ఇక్కడ కుక్కలది హాస్పిటల్ ఉంటుంది అని చెప్తే సరే హాస్పిటల్ దగ్గరకు వచ్చి నిల్చున్నా. కస్టమర్ అయితే అక్కడ కూర్చున్నాడు చైర్లో. నేను వస్తున్నా 2 మినిట్స్ అని చెప్పిండు. ఇక 2 మినిట్స్ పోయింది, ఎంతసేపు వెళ్తలేరు. నేను అటు చూసినప్పుడల్లా చేయి చూపిస్తుండే వస్తా అని చెప్తున్నాడు. ఇంకా వాళ్ళు ఇది చదువుతురు అది చదువుతురు. సరే నిలబడ్డా. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా ఆమె ఒక అమ్మాయి వచ్చింది. ఆమె మరి నర్సు ఏంటో తెలియదు. ఇంకా ఆమెనైతే పికప్ చేసుకున్న. డ్రాప్ లొకేషన్ వచ్చేసి 3 కిలోమీటర్స్ ఉంది. అయితే ఈరోజు అన్ని చిన్న రైడ్స్, ఈరోజు కూడా చిన్న రైడ్స్ చేసిన, పెద్ద రైడ్స్ చేయలేదు. ఎందుకు చిన్న రైడ్స్ చేసిన అనేసి అంటే అవి బ్యాక్ టు బ్యాక్ అవే వస్తున్నాయి. అందుకే ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ లేట్ చేసి కస్టమర్ చాలాసేపు వెయిట్ చేయించారు. ఇంకా సరేలే వాళ్ళకి అల్ల ముందే ఉన్నాం కదా, క్యాన్సిల్ చేయడానికి కూడా ఉండదు, సచ్చినట్టు నిలబడ్డ. సరే అనేసి ఆమెను అయితే ఎక్కించుకొని, అంటే వీళ్ళు డ్రాప్కి హోమ్ దగ్గర ట్రీట్మెంట్ చేస్తారేమో మరి తెలియదు. ఆమె అయితే అది ఏమంటారు మెడిసిన్ కిట్ తీసుకొని వెళ్ళింది. ఉంటుంది కదా వాళ్ళకి ఏమంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిందంటే ఆపోజిట్లో తెచ్చి ఇక బండి పెట్టింది మేడం. వాళ్ళ మదర్ వచ్చి ముందు డైరెక్షన్ ఇస్తూ ఆమె చెప్తుంది, ఈమె వెనకాల వస్తుంది. ఇక నేను చెప్పిన అట్లా కాదు, నువ్వు అటు వెళ్ళు, నేను వెళ్ళిన తర్వాత వెళ్ళు, నేను మాత్రం వెనుకకి వెళ్ళాలని చెప్తే అప్పుడు సైలెంట్గా పక్కకి వెళ్ళింది. నువ్వు అట్లా డ్రైవింగ్ ట్రాఫిక్ జామ్ అయిందంటే ఇట్లా రివర్స్లో వస్తారు. మరి తెలిసి వస్తారా తెలియక వస్తారా తెలియదు. కానీ అట్లా అడ్డం రావడం వల్ల ఇంకెక్కువ జామ్ అవుతుంది ట్రాఫిక్. లేదంటే కొంచెం సేపు ముందే ఆగిపోతే ట్రాఫిక్ ఫ్రీ అయిపోయాక వెళ్ళిపోవచ్చు. ఇంకా అట్లా కాకుండా ఇట్లా రాంగ్ రూట్లో వచ్చి ఇంకా అడ్డం పెట్టేసి ఇంకా ఇబ్బంది పెట్టేస్తే ఇంకా ట్రాఫిక్ జామ్ కాకపోతే ఏమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చాలా జామ్ అయిపోయింది. అది ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ కదా కొంచెం ట్రాఫిక్ ఉంటుంది మార్నింగ్ అవర్స్లో. మళ్ళీ స్కూల్ టైంలో కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా ఆమె చాలా టైం వేస్ట్ చేసింది. ఇక అందుకే తొందరగా లాగిచ్చేద్దాం. ఎందుకంటే మనకు ఆల్రెడీ 2 రైడ్లు క్యాన్సిల్ అయిపోయినాయి. చేసింది 2 రైడ్లు. టైం చూస్తే అప్పటికే 1 అవర్ అవుతుంది. 1 అవర్లో మనము ఇంకా చేయాలి కదా, ఎర్నింగ్ కావాలి కదా అని చెప్పేసి ఇక నేనైతే ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయినా. అయితే అక్కడ డ్రాప్ లొకేషన్కి అయితే ఎగ్జాక్ట్ లొకేషన్ ఉన్నది. కానీ ఈ మేడం ఆమెకు కూడా ఉంది లొకేషన్, సేమ్ లొకేషన్. ఆమె ఫోన్లో చూసుకుంటా లొకేషన్ ఇది రాంగ్, నువ్వు తప్పు తీసుకొచ్చినావు అని నన్ను అంటుంది. లేదు, ఎగ్జాక్ట్ లొకేషన్ ఇదే, కావాలంటే కాల్ చేసుకో అని చెప్పిన. లేదు అని చెప్పి మళ్ళీ కాదు ఈ గల్లీ కదని డ్రైవర్స్ అని మళ్ళీ వెనకకి తీసుకుపోయింది. వెనకకి తీసుకొని టర్నింగ్ కార్డ్ మూల ఉంటుంది కదా, గల్లీ టర్నింగ్ కార్డ్ కాపి అప్పుడు కాల్ చేసింది కస్టమర్కి కాల్ చేస్తే కస్టమరు లేదు ఎగ్జాక్ట్ గల్లీ నెంబర్ అదే గల్లీ చెప్పిండు. హౌస్ నెంబర్ కూడా చెప్పేసిండు. చెప్పగానే మళ్ళీ చూస్తే మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి ఎగ్జాక్ట్ ఎక్కడైతే ఆపినా అక్కడికి తీసుకొచ్చి మళ్ళీ డ్రాప్ చేసిన. ఇంకా కస్టమర్ 34 రూపీస్ అయింది. కస్టమర్ 34 రూపీస్ అయితే ఇక చేంజ్ లేవు, 100 రూపీస్ ఉంటాయి. 100 రూపీస్ తీసుకొని నాకు మిగతా అమౌంట్ నాకు ఫోన్పే చేసి అని చెప్తే ఇక ఫోన్పే చేసేసిన. ఇక ఇట్లా టైం వేస్ట్ అవుతుంది కస్టమర్లు చాలామంది. మళ్ళీ ఇవాళ దాదాపు 7-8 క్యాన్సిలేషన్ అయినాయి.
డ్రాప్ లొకేషన్ పికప్ లొకేషన్ పోగానే క్యాన్సిల్ చేయడం, లేదంటే పికప్ లొకేషన్ పోయి కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం, వెయిట్ చేసిన తర్వాత ఒక్కడైతే తాగి ఉన్నాడు ఫుల్గా. తాగి వాడు దాదాపు 15 నిమిషాలు వెయిట్ చేసిండు. కాల్ చేస్తే నాకు క్యాన్సిల్ చేస్తున్నా అంటాడు, క్యాన్సిల్ చేయడు. అది నేను క్యాన్సిల్ చేస్తే అయితే లేదు. అది ఇంకా సరే అని నిలబడి లాస్ట్కి నువ్వు ఏడున్నారా బాబు అని కాల్ చేసి, నువ్వు ఏడున్నావు చెప్పు, నేను వచ్చి నీ ఫోన్లోకి ఏం క్యాన్సిల్ చేస్తాను, నీకు చూపిస్తాను చెప్తే అప్పుడు చెప్తే సరే అని వెళ్ళి చూస్తే కస్టమర్ మంచిగా తాగున్నాడు ఫుల్గా. ఆయన ఫోన్ల నుంచే క్యాన్సిల్ కొట్టేస్తే ఇప్పుడు ఎట్లయింది క్యాన్సిల్ అంటే నేనే చేసుకోవాలని నేను చేయాలని చూస్తున్నాడు. నాకు అయితే లేదు క్యాన్సిల్. నేను 15 నిమిషాలు వేస్ట్ అయిపోయిన టైం. మస్తు ఎండ కొడుతుంది ఈరోజు, ఫుల్ ఎండ ఉండే, నాకు మస్తు ఇది అనిపించింది. అట్లా చాలా అయినాయి ఇవాళ, చాలా క్యాన్సలేషన్ అయినాయి. దాదాపు ఒక 7-8 దాకా క్యాన్సిల్ అయినాయి. అన్నీ 2.5 కిలోమీటర్ పోయి ఒకటైతే 3 కిలోమీటర్ పోయినాక అక్కడ పోయి చాలాసేపు నిలబడి కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు, మెసేజ్ పెడితే రెస్పాన్స్ అవ్వరు. లాస్ట్కి అయితే క్యాన్సిల్ కొట్టేసి